నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి మనకి రేపు అంటే 27వ తారీఖు కంద షష్ఠి వ్రతం. మనకి ఇప్పుడు 22 నుంచి వ్రతం జరుగుతుందండి సుబ్రహ్మణ్య స్వామికి. 22 నుంచి 28 వరకు చివరి రోజు అంటే 27వ రోజు ఆయన శత్రువుల్ని సంహారం చేసిన రోజండి. అందువల్ల అలాంటి రోజున కనుక మన ఎలాంటి ఒక చిన్న పరిహారం చేసినా కూడా వెంటనే ఆ పరిహారానికి ప్రతిఫలం అనేది వెంటనే చూడొచ్చు. అంతేకాకుండా చాలామంది ఈ వ్రతాలు ఉండలేమక్క, మాకు తెలియదు, ఇంకా మేము ఇప్పుడే ఈ రోజే వీడియో చూస్తున్నాము అని అనుకున్న వాళ్ళందరూ అండి, రేపు మాత్రం 27వ తారీఖు మాత్రం మర్చిపోకుండా ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చూపిస్తున్నాను. అంటే రేపు పూజలు పరిహారాలు అంటే వ్రతాల గురించి మాకు తెలియదక్క, మేము అసలు ఏం చేయలేదు అని అనుకున్న వాళ్ళైనా సరే కనీసం రేపైనా సరే, రేపు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. కనీసం మీరు ఒక 6 సార్లు అనుకున్నా కూడా చాలు. నిజంగా 6 గంటల్లోనే మనకి మంచి రిజల్ట్ని, మంచి ఒక సమస్యకి తగిన పరిష్కారాన్ని ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఇంకా మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండదేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు 27వ తారీఖు సోమవారం నాడు చాలా అంటే చాలా అద్భుతమైన శక్తివంతమైన రోజండి. షష్ఠి కూడా మనకి వస్తుందన్నమాట. అంటే సుబ్రహ్మణ్య స్వామికి కంద షష్ఠి వ్రతం అనేది చేస్తూ ఉంటారండి. మనకి ఆంధ్రాలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక చేసేవాళ్ళు అయితే కనుక 22వ తారీఖునే మీరు స్టార్ట్ చేసి ఉంటారండి. 22 నుంచి 28 వరకు ఆయనకి 6 అనే సంఖ్య అనేది చాలా విశేషమైన సంఖ్య అండి. అందువల్ల 6 రోజులు కూడా వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారనమాట. అది కూడా అండి చాలా కఠినమైన వ్రతాలండి. అంటే ఆ 6 రోజులు కూడా కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండి వ్రతాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ హెల్త్కి ఎలాంటి ఇష్యూస్ లేవు, బాగున్నాము అని అనుకున్న వాళ్ళు కనీసం నీళ్లు కూడా ముట్టరంటండి. కనీసం మంచినీళ్ళు మాత్రమే కూడా తాగి చేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా తాగకుండా చేసేవాళ్ళు ఉన్నారు. కనీసం ఒక పాలో పళ్ళో తిని చేసేవాళ్ళు ఉన్నారు. అలాగా చాలా వరకు కూడా కఠినమైన వ్రతాలని చేస్తూ ఆయనకి శక్తివంతమైన మంత్రాలను కూడా అంటూ పూజలు చేసేవాళ్ళు ఉన్నారండి. అలాగే ఇప్పుడు 27వ తారీఖు ఆయన శత్రు సంహారం చేసే రోజు అనమాట. అందువల్ల చాలా విశేషంగా అన్ని గుళ్ళల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి కనుక మీకు దగ్గరలో ఉంటే ఆ రోజు వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు వీలైనంత వరకు కూడా అక్కడ మనకి టీవీలోనే అనౌన్స్ చేస్తూ ఉంటారు, టీవీలోనే చూపిస్తూ ఉంటారు. శత్రు సంహారం చేసే ఒక విధానాన్ని మనకి వీడియోలో వేస్తూ ఉంటారు. అలా అయినా చూడండి. లేదంటే కనుక కంద షష్ఠి వ్రతానికి సంబంధించిన మంత్రాలు, పూజలు అవన్నీ ఉంటాయి. మీకు యూట్యూబ్లో మీరు ప్లే చేసి వింటూ ఉన్నా కూడా పర్వాలేదు. చదవడం రాదు, మనకి తెలియదు అని అనుకున్న వాళ్ళు ఇలా అయినా సరే ఉదయాన్నే మీరు ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన చేసి చక్కగా ఈ వ్రతాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కందషష్ఠి మంత్రాలని నిజంగా వినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలా ప్లే చేసి వింటూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా ఆయనకి తమలపాకు మీద 6 దీపాలను వెలిగించడం అనేది చాలా విశేషం అండి. అందువల్ల మీకు వీలైతే కనుక రేపు ఏం చేస్తారనంటే రేపు సాయంత్రం ఒక 6 తమలపాకులు తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని 6 తమలపాకుల మీద 6 ప్రమిదలని ఒక్కొక్క ప్రమిదని పెట్టి అందులో 2 ఒత్తులని వేసి, లేదంటే ఒక్కొక్క ఒత్తు వేసినా కూడా పర్వాలేదు, మొత్తం 6 ఒత్తులు అవుతాయి కాబట్టి 6 దీపాలను వెలిగించండి. ఇలాగా ప్రమిదలో చక్కగా నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత ఆ తమలపాకు మీద దీపాన్ని ఎక్కడ పెడతాము, ఇలా స్టార్ అనే ముగ్గు వేసుకోండి ఫ్రెండ్స్. ఆయనకి ఈ ముగ్గు అనేది చాలా విశేషం అండి సుబ్రహ్మణ్య స్వామికి. అందువల్ల
అందువల్ల మీరు పూజ చేసే చోటైనా సరే, లేదంటే మీ గుమ్మంలో మీరు దీపాలు వెలిగించే వాళ్ళైనా సరే, సింహద్వారం దగ్గర అలాగా అక్కడ మీరు ఇలా స్టార్ లాగా ఈ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద ఈ తమలపాకులు పెట్టి ఆ తమలపాకు మీద దీపాలను వెలిగిస్తే కనుక నిజంగా చాలా అంటే చాలా అమోఘమైన రిజల్ట్ అండి. ఆ మామూలు మాటలు కాదండి, ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి తమిళనాడులో చాలా విపరీతంగా చేస్తున్నారండి పూజలు అవి. మీకు నమ్మకం ఉండి కుమారస్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని మనము పూజలు చేస్తూ ఉంటాం. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా దీపాలు కూడా పెట్టి చూడండి ఫ్రెండ్స్, చాలా విశేషం. అది కూడా నెయ్యితో దీపాలను వెలిగించుకోండి. అలా ముగ్గు వేసిన తర్వాత శరవణ భవ అని రాయండి ఫ్రెండ్స్. మొత్తం 6 మూలలు ఉన్నాయి కదా స్టార్కి, అక్కడ పైనుంచి కూడా మనం శరవణ భవ అని స్టార్ట్ చేసి అక్షరాలను రాసుకుంటే కనుక చాలా మంచిది. శరవణ భవ అనే మంత్రం ఆయనకి చాలా విశేషమైన మంత్రం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రం ఏంటి అని అంటే, మనం ఒక 6 సార్లైనా సరే రేపు రాత్రి లోపు కనుక ఒక 6 సార్ల దగ్గర నుంచి 108 సార్ల వరకు కూడా మీరు ఎన్నిసార్లైనా సరే అనుకోవచ్చండి. అక్క నేను దీపాన్ని వెలిగించడానికి కుదరలేదు, మేము ఇలా పూజలు వ్రతాలు చేయలేదక్క ఇంతవరకు కూడా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అండి. ఎంతోమంది అక్క మాకు పూజలు చేయకపోయినా సరే ఈ మంత్రం వల్ల మాకు మంచి రిజల్ట్ దొరికింది అని అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం ఐం రిం వేల్ కాకా. ఓం ఐం రిం వేల్ కాకా. వేల్ అంటే ఆయన ఆయుధం అండి. సుబ్రహ్మణ్య స్వామికి ఆ ఆయుధాన్నైనా సరే కనీసం ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆయన్ని అనుకుంటూ. చాలామంది సుబ్రహ్మణ్య స్వామి ఇంట్లో ఫోటో ఉండొచ్చు, లేదంటే కనుక ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి వేలునైనా సరే కొని తెచ్చుకొని ఆ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు 6 సార్ల దగ్గర నుంచి, 6 అంటే చాలా విశేషమైన సంఖ్య అండి. సంఖ్య మాత్రమే కాదు, ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రదేశాలలో, అంటే ఇక్కడ చెన్నైలో అండి 6 చోట్ల ఆయన వెలిసారండి. అందువల్ల 6 అనే సంఖ్యకి ఆయనకి విశేషం అనమాట. అందువల్ల అలాంటి 6 దీపాలు పెట్టడం కానీ, మీరు 6 సార్లు మంత్రాలను అనుకోవడం కానీ ఇలా చేస్తే కనుక మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా తీరిపోతుంది అనేది ఒక ఐదీకంగా చెప్తున్నారండి. అందువల్ల మీరు ఒక్కసారి చేసి చూడండి. ఈ మంత్రాన్ని అనుకోవడము, వీలైతే దీపాలు పెట్టడము, శరవణ భవ అనుకోవడం కానీ, ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని అనుకోవడం కానీ ఇప్పుడు చేసి చూడండి. ఎన్నో లక్షల మంది చేసి అక్క ఈ ఒక్క మంత్రాన్ని నేను అనుకున్నానక్క, నాకు మంచి రిజల్ట్ దొరికిందని మీరే చెబుతారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.